అది కూడా అటాక్ కూడా ఉంది. పెదవేలు మండలం సీకరి పంచాయతీలో కమ్యూనిటీ భవనం నిర్మాణంలో క్వాలిటీ లేకుండా నిర్మిస్తున్నారని సీకరి గ్రామం మహిళలు ఆందోళన. చెప్పు చెప్పు. కిందకి 20 అంగుళాలు తవ్వాం సార్, తర్వాత 4 అంగుళాలు అది వేసాం సార్. చెప్పయ్యా. కిందకి 2 అడుగులు తవ్వాం సార్, 2 అడుగులు తవ్వి మీద కింద 2 అడుగులు మీద 2 అడుగులు కడుతున్నాం సార్ ఫౌండేషన్. ఇంజనీర్ ఎవరు? ఇంజనీరు రాజు సార్ అని. నిధులు ఎంత మొత్తం? నిధులనేది నాకు అయితే క్లారిటీ లేదు సార్. పునాది సక్రమంగా లేకుండా మీరు భవనానికి కడుతున్నారు. ఇది పునాది సక్రమంగా లేదా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. లేదు సార్, నేను కరెక్ట్ గానే ఎస్టిమేషన్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం తీసి కడుతున్నాం సార్. 2 అడుగులు మీదకి 2 అడుగులు తీసాం కదా సార్, అంతే వరకు కిందకి బాట భూమి నుంచి 2 అడుగులు కిందకి, భూమి నుంచి మీదకి ఎంత అయితే 3 అడుగులు పైన వస్తుంది. 2 అడుగులు కిందకి మళ్ళీ. నువ్వు మాస్టరా మేస్త్రియా బాబు? మేస్త్రి అంటే కాంట్రాక్ట్ సార్. నేను కాంట్రాక్ట్ కూడా నువ్వేనా? ఎంత నిధులు ఎంత? మాకంటే మాకు ఇది కట్టడానికి, ఈ బిల్డింగ్ కట్టడానికి నిధులు ఎంత? ఈ బిల్డింగ్ కట్టడానికి 28-30 ఇచ్చారు సార్. ఇది లక్షల వేల కోట్ల? అది మనకి పర్టికులర్ తెలియదు, లక్షలే ఉంటుంది సార్. చెప్పేది ఏంటంటే మా సంఘ భవనము, ఈ స్థలము దశాబ్దాల నుంచి తాత ముత్తాతల నుంచి ఉన్న స్థలము. ఇది సంఘానికి నిర్ణయించిన స్థలము. ఈ స్థలానికి చాలా మంది బలి అయిపోయారు, పోరాటం చేసి 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 బలి అయిపోయారు. మురళి మేస్త్రేమి, మరి శంకరం మేస్త్రేమి, చిరంజీవి గారు బ్రతికే ఉన్నారు. చాలా పోరాటం చేసిన ఈ స్థలాన్ని మరి పాల్గొన గారు ఎమ్మెల్యే గారు, మాజీ పాల్గొన గారు ఎమ్మెల్యే గారు ఈ స్థలానికి భవనము, సంఘ భవనము కట్టాలని తను ఉద్దేశించి ఒక భవనము మరి 35 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ కట్టడాలు మాకు నచ్చదు. మా మహిళా సంఘాలంతా వచ్చినప్పుడు పునాదులు మాకు నచ్చట్లేదు, పని మాకు నచ్చట్లేదు. స్థలం అంతా ఖాళీ స్థలం అంతా అలా విడిచిపెట్టి కొద్ది స్థలాలే కడితే మహిళలకే సరిపోతుంది. గొప్ప గొప్ప మీటింగ్లు అయ్యేటప్పుడు పురుషులు ఎక్కడ నిలబడతారు, స్త్రీలు ఎక్కడ నిలబడతారు. సంఘ భవనము చాలా చిన్నది, పోనీ డబ్బులు చాలదైతే ఆ డబ్బులతో సరిపుచ్చడానికైనా భవనము క్వాలిటీ లేదు, పునాది సరిలేదు, క్వాలిటీ సరిలేదు. ఉన్న కొద్ది డబ్బులతోటైనా క్వాలిటీ అయిన భవనము కావాలి. గత సంవత్సరాల నుంచి ఎంతో పోరాటం అయితే బిల్డింగ్ కడుతున్నారు.